హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం నుంచి మనకి ఫైనాన్స్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 10 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. పోస్టింగ్ కూడా మనకి విశాఖపట్నంలోనే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 1 మార్చ్ 2024 ని బేస్ చేసుకొని ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ ట్రైనీ జాబ్స్ కి మనము అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు, అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. పర్ మంత్ మనకి ఇక్కడ 20,000 రూపీస్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్టైఫండ్ తో పాటుగా మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి. అండ్ అలానే ఇక్కడ కేవలం ఈ అకామిడేషన్ అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రమే అకామిడేషన్ ఉంటుంది, లోకల్ క్యాండిడేట్స్ కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయరు. అండ్ వర్కింగ్ అవర్స్ చూసినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 5:30 PM వరకు జనరల్ షిఫ్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. 12 months అంటే 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవి కేవలం 1 year కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్న జాబ్స్ మాత్రమే. అండ్ అలానే 12 లీవ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, పెయిడ్ లీవ్స్ 1 year ట్రైనింగ్ లోపు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంది కదా, ఎగ్జామినేషన్ సంబంధించిన స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఫామ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్. ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.vizagsteel.com లోకి వెళ్ళి హోమ్ పేజ్ లో కెరియర్ సెక్షన్ లో మనకి ఈ జాబ్స్ కి సంబంధించిన లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసినట్లయితే 6th May 2024 లోపు మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసేటప్పుడు మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడైతే సాఫ్ట్ కాపీస్ అటాచ్ చేయాలి. సో ఆ సాఫ్ట్ కాపీస్ కి సంబంధించిన లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్స్, పాన్ కార్డు, అండ్ అలానే ఇన్ కేస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించిన సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అండ్ అలానే సిగ్నేచర్, ఇవన్నీ మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేయడానికి లేదా ఎక్స్టెండ్ చేయడానికి కంప్లీట్ రైట్స్ అనేవి ఆర్గనైజేషన్ కు ఉన్నాయి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే లేదా డౌట్స్ ఉన్నట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మనం డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు వర్కింగ్ అవర్స్ లో, లేదా వెబ్సైట్ కి వెళ్ళి కాంటాక్టర్స్ ద్వారాగా కూడా మనం అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.